గాయత్రి గారిని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మేము వెళ్ళి కోరుతున్నాను. జిల్లా తరఫున ఇవ్వమని కోరుతున్నాం. దయచేసి ఏమైనా తప్పు ఉంటే క్షమించి ఇస్తారని ఆశిస్తూ ఇప్పుడు తెలియజేస్తారని కూడా రాష్ట్రాన్ని తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా సంఘం అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, అందరికీ పత్రికా మీడియా సోదరులకి అందరికీ పేరు నమస్కారాలు. ఎందుకంటే ఒక మంచి బాపూజీ గారి విగ్రహాన్ని, బండాలక్ష్మణ బాపూజీ గారి విగ్రహాన్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠించుకున్నందుకు స్థానిక శాసనసభ్యులనే కాదు వ్యక్తిగతంగా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే బట్టలు అందంగా నేస్తారో ఆ విగ్రహాన్ని కూడా అదే విధంగా మనస్ఫూర్తిగా ఏర్పాటు చేసినట్టు అంత అందంగా అంత బాగా జీవం తృప్తిపడేటట్టు చేసిన శిల్పికి ఈ అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఈ ప్రాంతంలో ఇక్కడ అన్ని విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నేను అనుకుంటే రాష్ట్రంలో ట్యాంక్ లేక తర్వాత మన దగ్గర ఉన్నట్టుంది విగ్రహం. సో నిజంగా మేము అదృష్టవంతులం. అటు మేము అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసుకున్నాం, ఇక్కడ మొదట్లో ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే ఇక్కడ బండాలక్ష్మణ బాపూజీ గారి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం. ట్యాంక్ బండ్ తర్వాత మొదటిగా మినీ ట్యాంక్ బండ్ లాగా జిల్లాలు కూడా మినీ ట్యాంక్ బండ్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సహకరించిన పాలక వర్గానికి అందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా సహకరించున్నారు. నిజంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఈ బాడీ అదృష్టవంతులు. ఎందుకంటే అందరూ మహిళల విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుని భావి తరాలకు ఒక స్ఫూర్తిగా ఏ విగ్రహాన్ని చూస్తున్నా వాళ్ళ జీవిత చరిత్ర మన భవిష్యత్ తరాలకు తెలియజేసేటట్టు ప్రతి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కమ్యూనిటీ పరంగానే కాకుండా వాళ్ళ జీవిత చరిత్ర ఆధారంగా స్ఫూర్తి తీసుకుని ముందు పెట్టేట్టు చేయడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా తెలంగాణ వాదాన్ని పెరిగిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రం రావాలని ఆకాంక్షించిన బండాలక్ష్మణ బాపూజీ గారికి మనందరం కూడా ఘనమైన నివాళులు ఎప్పుడు ఇచ్చినట్టు అవుతుందంటే అందరం బాగా కలిసినటువంటి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించినప్పుడే, అందరూ బాగున్నప్పుడే, ఈ రాష్ట్రం బాగున్నప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని కూడా మీరు అందరూ తెలియజేస్తూ ఎదురు కూడా ప్రింట్ చేసిన మీకు నిజంగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే అదే తెలుసు అనుకుంటాం, కానీ వాళ్ళ జీవితంలో ప్రతి అక్షరము ప్రతి వర్డ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి మహనీయుల దాంట్లో. వాటి ఇది ప్రచురించినందుకు మీకు నిజంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మన అధ్యక్షుడు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు. సుధాకర్ నాతో కూడా మాట్లాడుతున్నప్పుడు మాకు ఇంత స్థలం ఇవ్వండమ్మా, ఏదో కూర్చొని మాట్లాడుకోవడానికి, కానీ జిల్లా లెవెల్ స్థలం కావాలనేది తప్పకుండా ప్రభుత్వానికి రికమెండ్ చేద్దాం. మీరు అన్న వన్యతలు కావాలనేది ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను. కానీ ఈ ప్రాంతం శాసనసభ్యులుగా ఈ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి తప్పకుండా నా శాయశక్తులు నేను సహకరిస్తానని మా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే నేతన్నలకి అండగా ఉండి కేసీఆర్ గారు ఏ విధంగా పనిచేస్తుందనేది మీరు అందరూ చూస్తున్నారు. ఒకప్పుడు చేనేత మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భం నుండి ఆధారం కల్పిస్తూ భరోసా కల్పించింది. అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎవరు ఇష్టం ఇష్టం లేకుండా ఈ రోజు బతుకమ్మ చీరలను పెట్టింది ఏదో మహిళా సోదరులకు ఏదో చాలా ఖరీదైన చీర ఇస్తున్నామా లేకపోతే ఇస్తున్నామని కాదు. దాని వెనకాల ముఖ్య ఉద్దేశం నేతన్నలకు అందరికీ పని కల్పించాలనే ఉద్దేశం. ఒకరు చీర నేస్తున్నారంటే దాని వెనకాల వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంటుందని ఆలోచనని తీసుకున్న గొప్ప నిర్ణయం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఏదేమైనా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నేతన్నలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది అని మరొకసారి పేరు పేరుని తెలియజేసుకుంటూ మీకు అందరికీ అభినందనలు. మీరు నేను వెళ్ళినా కూడా లోకల్ కార్పొరేటర్ ఉంటారు, మేయర్ బండాలక్ష్మణ బాపూజీ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ చేస్తున్న స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీమతి సబితాంద్ర గట్టిగా క్లాస్ పెట్టండి. ఎందుకంటే బాపూజీ ఆశయ జీవిత చరిత్ర మొత్తం మరి బుక్ ఆవిష్కరిస్తున్న సందర్భంగా వేదిక మీద మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.